హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో గైస్, ఈరోజు అయితే నేను కుకింగ్ చేయబోతున్నా. అంటే మా మమ్మీ పనికి వెళ్ళింది కదా, సో అందుకనే అన్ని ఇంటి పని నేనే చేసేసుకుంటా. చూడండి ఒకసారి ఏమేమి పని చేశాను చూడండి. ఈ వాకిల్ నేనే ఊడ్చిన. అండ్ ఇందులో వాటర్ రాలే, ఈరోజు కొంచెమే వచ్చింది వాటర్, కొంచెమే నింపిన. చూడండి. అండ్ ఈ బాసన్లు మొత్తం నేనే తోమిన. ఇంకొచ్చేసి ఇప్పుడేమో ఇదేంటి రైస్, ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తున్నా, అవుతుంది. చూడండి, మమ్మీ ఈరోజు పొద్దున్నే వర్క్ వెళ్ళింది. 5:30కి వెళ్తే ఇప్పుడు 12కి వస్తుంది అన్నది, అందుకని నేనే చేస్తున్నా. ఎప్పుడో ఒకసారి, అందుకని ఈరోజు చేస్తున్నా వీడియో. అంటే పనికి వెళ్తే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, అందుకని. ఇంకొచ్చేసి ఈ ఇల్లు వచ్చేసి చూడండి, ఈ హోమ్ వచ్చేసి మా పిన్ని వాళ్ళది. ప్రజెంట్ అయితే మేము ఇందులోనే ఉంటున్నాం. చూడండి. అండ్ మా మమ్మీవి, ఇది నావి, ఇది మా అన్నయ్యవి. అండ్ చూడండి, ఇట్లనే ఇన్ని సామాన్స్, కొన్ని ఉంటాయి మా సామాన్లు. ఇది బీరువా. అండ్ ఈ హోమ్ వచ్చేసి మాది కాదు, ఇది ఫ్రిడ్జ్. 10 years అయింది వ్యారంటీ, 10 years వ్యారంటీ. చూడండి, ఆ బట్టలు కూడా నేనే ఉతికిన. ఇంకొచ్చేసి చూడండి, ఇది మా పిన్ని వాళ్ళ చెట్టు. జామకాయలు కాస్తున్నాయి చూడండి. అగో అక్కడ ఒకటి పెద్దది ఉంది. అదే చూశారు కదా. సో ఈరోజైతే నేను, అంటే నాకు సరిగ్గా కర్రీ రాదు, జస్ట్ అన్నమే వండుతున్నా. మా మమ్మీ వచ్చేసరికి మేము సో పికిల్తోనే తినేస్తాం. ఈ పికిల్ వచ్చేసి చూడండి, ఏ పికిలో, ఇది కుకుంబర్ పికిల్. ఈ చట్నీతోనే తినేస్తాం. అండ్ సో ఇప్పుడు నేను వాటర్ నింపాలి కదా, ప్రజెంట్ అయితే నేను వాటర్ నింపేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ 3 బాటిల్స్ నావే తాగడానికి. సో ఇవి ఆల్రెడీ నేను వాష్ చేసేసిన, అందుకని వాటర్ నింపేసుకున్నా, ఎందుకంటే తర్వాత నాకే తాగడానికి కదా. అండ్ సో గైస్, చూసారు కదా, నేనైతే ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంట్లో మన పని చేసుకుంటే తప్పేం లేదు. సో హెల్ప్ అవుతుంది మమ్మీకి, అందుకనే. అండ్ నేనైతే ఇలానే చేస్తాను. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
రైస్ పక్కన పెట్టేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని తినేయడమే. ఆ తర్వాత 12 తర్వాత మమ్మీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో చేయాలి 12 తర్వాత, అప్పుడు సన్లైట్ వస్తే. అంతవరకు అందరూ సపోర్ట్ చేయండి, సరేనా? సో నచ్చితే లైక్ చేయండి నా వీడియోకి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇదే మా మమ్మీ లేని సమయంలో నేనే పని చేస్తా, అంటే వర్క్ వెళ్ళినప్పుడే, ప్రతిసారి కాదు. అంటే మమ్మీ పనికి వెళ్ళేటప్పుడు అన్ని వర్క్ చేసి వెళ్తుంది, కానీ ఈరోజు కొంచెం లేట్ అవుతుందని నాకే అప్పచెప్పింది పని, అందుకని నేనే చేస్తున్నా. రైస్ అయితే అయిపోతుంది, పికిల్తోని తినేయాలి. నాకు సరిగ్గా కర్రీ రాదు, మమ్మీ వచ్చి వండుతుంది, అప్పుడు శుభ్రంగా తినొచ్చు ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే వీటితోనే నేను సరిపెట్టేసుకుంటా. నాకు సరిగ్గా మా లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, అందుకని నాకు తెలుగు సరిగ్గా పలకడం రాదు. ఓకే, అందరికీ బాయ్, ఐ లవ్ యూ. ఉన్నదే చెప్పిస్తున్నా, లేనిది మనం అంత స్టైల్ పడొద్దు. ఓకే, బాయ్ అందరికీ, థ్యాంక్ యూ.